ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేసిందో సామాన్యుని నడ్డి విడిచే కార్యక్రమం మోదీ గారు ప్రవేశపెట్టిండో మోదీ బాధుడే బాధుడు అన్నట్టుగా మా సామాన్యుల మీద నడ్డి విరుచుకుంటూ ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాడు. మామూలు ఇంట్లో వాడే సిలిండర్ ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. సామాన్యులు కనీసం ఇంట్లో ఉండి వంట వండుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు హోటల్లో అందరూ కూడా మళ్ళీ కట్టెల పొయ్యికి వచ్చే పరిస్థితి వచ్చింది. సరే కమర్షియల్ పరంగా హోటల్లో వచ్చినా పర్వాలేదు, కానీ ఇంట్లో ఎప్పుడో మర్చిపోయిన పొయ్యిలు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఈరోజు మోదీ గారు. దయచేసి మీకు చేతనైతే తగ్గించండి, లేదా దిగిపోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము యూత్ కాంగ్రెస్ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూత్ కాంగ్రెస్ అందరం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజన కాంగ్రెస్ పిలుపు మేరకు పరిగి పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకోసం అంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు పేదల పక్షాన ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ఒకప్పుడు 5 పైసలు పెంచుతుండే, ఈరోజు కంటిన్యూగా 3 రోజుల్లో 10-12 రూపాయలు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల పైన పెంచడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ పైన కూడా పెంచడం జరిగింది. మరి చదువుకునే విద్యార్థులకు చదువుకునే పరిస్థితి లేకుండా, కనీసం పరీక్షల్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా సామర్థ్యం లేకుండా పరీక్ష పేపర్ లీకేజ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు చాలా దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉన్నది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, వెంటనే మీ పదవికి రాజీనామా చేసి దిగిపోండి. ఎందుకోసం అంటే ఈరోజు పేద ప్రజలు కూడా కనీసం సామాన్యులు వంట వేసుకొని బతికే పరిస్థితి లేదు. చదువుకున్న విద్యార్థులు ఏటా 1 కోటి ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు కాదు, ఉన్నటువంటి పరీక్షల్లో లోపాటు చేసి మీరు ఈరోజు లీకేజీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కనీసం చదువులో నాణ్యత లేదు. ఈరోజు సామాన్యుల్లో కూడా ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. వెంటనే మీరు దేశ ప్రజలకు కూడా మొత్తానికి క్షమాపణ చెప్పాలి, వెంటనే దిగిపోవాలి. లేకపోతే యూత్ కాంగ్రెస్ తరఫున ఢిల్లీ సరిహద్దులో కూడా వచ్చి ధర్నా చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్.